భారీ పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటన సాగుతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల పరిస్థితులను ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గు బ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను డబ్ల్యూఎఫ్ చీఫ్ కు రేవంత్ రెడ్డి వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గు బ్రెండెతో పాటు ఇతర ప్రముఖులను, నిర్వాహకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశాలపై ఆ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాధాన్యతలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల పర్యటనలో సుమారు 70 మంది పారిశ్రామికవేత్తలతో బృందం చర్చించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. దావోస్ పర్యటన ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స్విట్జర్లాండ్లోని దావోస్ కు వెళ్లారు. పర్యటనలో భాగంగా జ్యూరిచ్ విమానాశ్రయంలో పలువురు భారత ప్రముఖులు వీరికి ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో దేశానికి చెందిన పలువురు ప్రముఖులను కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడటం సంతోషాన్నిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు దావోస్ను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర బృందానికి సూచించారు.